హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. బీడ్స్ కుచ్చు ఈజీ మెథడ్లో ఎలా వేసేది అనేది చూపిస్తాను చూడండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకంతా చాలా చాలా థ్యాంక్స్. లీవ్స్ తీసుకున్నాను ఫస్ట్కి అయితే నేను. మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ గోల్డ్ బీడ్స్ అయితే తీసుకుంటాను ఈ సైజు. మీరు కావాలి అంటే ఇంకా స్మాల్ సైజ్ కూడా బీడ్స్ తీసుకోవచ్చు. నేనైతే ఈ సైజ్ తీసుకున్నాను. ఎలా వేసేది అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. టెజల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ టెజల్స్ అయితే చూడండి, శారీ కలర్ మళ్ళీ పళ్ళు కలరు 2 కలర్స్ రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా వేసేది అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే ఎక్కడ తప్పకుండా చూడండి, మిస్ కాకుండా. చాలా ఈజీ మెథడ్, బిగినర్స్కంటూ చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే. చూడండి, ఫస్ట్కి హెమ్మింగ్ నీడల్కి కాటన్ థ్రెడ్ ఎక్కించి పెట్టుకున్నాను 4 రౌండ్స్. నీడల్ తీసుకొని ఇలా కింద ఇంకు ఇలా కుచ్చుకొని పైకి ఇలా తీసుకొని నీట్గా ఇక్కడ ఒక 3-4 నాట్స్ వేసుకున్నాము. టైట్గా లూజ్ అంతా రాకుండా ఒక 4 నాట్స్ వేసుకోండి ఫ్రెండ్స్. 1 2 3 నాట్స్ అయింది. ఇప్పుడైతే ట్రిమ్మర్ తీసుకొని దాన్ని కట్ చేస్తాను. ఎక్స్ట్రా థ్రెడ్ని టైట్గా ఇచ్చుకొని, కావాలంటే ఇంకా ఒక నాటు కూడా దానిపైన వేసుకోవచ్చు మీరు. 3 నాట్స్ స్టిప్గా ఉంటుంది. ఇలా ఇంకొక నాటు వేసుకునేది అయితే అది ఎప్పటికీ ఊడిపోకుండా బాగా ఉంటుంది. ఇలా ఇంకొక నాటు అయితే ఎక్స్ట్రా వేసుకోండి. అది వేసుకుని అయినాక ఫస్ట్ అయితే బిగ్ బీడ్ ఒకటి తీసుకున్నాను. ఆ బిగ్ బీడ్ ఒకటి తీసుకునేది అయినాక మళ్ళీ ఒక లీఫ్ తీసుకుంటాను. లీఫ్ తీసుకొని మళ్ళీ ఇంకొక పెద్ద బీడు 3 బీడ్స్ తీసుకొని ఇలా శారీ దాకా తీసుకొని పోయి మళ్ళీ అదే డిస్టెన్స్ ఎంత కావాలో మన స్పేసు అంత చూసుకొని కింద ఇంకో నీడలు కుచ్చుకొని ఇట్లా పైకి తీసుకొని ఇక్కడ ఒక నాటు వేసుకోవాలి. చూడండి, స్ట్రైట్గా పెట్టుకొని తీసుకోవద్దండి, కొద్దిగా లోపల పెట్టుకోండి. ఇతర షేప్ వస్తుంది. స్ట్రైట్గా పెట్టుకున్నారంటే అది షేప్ వేరే చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇతర కొంచెం లోపలికే కుచ్చుకోండి నీడల్లో, అప్పుడు ఇలా వస్తుంది. మళ్ళీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాం కదా మనం టెజల్స్. అదైతే ఒక టెజల్ ఎత్తుకున్నాం. ఇప్పుడు చూడండి, టెజల్ కాటన్ నీడలకి ఎక్కించుకుని కదా ఆ నీడల్లోకి తీసుకొని ఇలా థ్రెడ్లో లాక్కొని వచ్చి ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి. ఇలా ఒక నాటు వేసుకోండి. ఇలా నాటు వేసుకుని అయినాక మళ్ళీ సేమ్ అలాగే ఇంకొక బీడు దప్పంగా ఉండేది ఒక బీడ్ వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకంతా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూసినారంటే అలాగే వేసుకోవచ్చు, ఎవరన్నా కానీ వేయచ్చు. అంత ఈజీ మెథడ్లో అయితే ఉంది ఈ డిజైన్. చూడండి, ట్రై చేయండి అందరూ తప్పకుండా. ఎలా వచ్చింది మళ్ళీ ఒక కామెంట్ పెట్టండి. ఎవరైతే ట్రై చేసినారో ఈ డిజైన్ వీడియో చూసి వాళ్ళందరూ ఒక్కొక్క కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడైతే ఇంకొక కలర్ టెజల్ తీసుకున్నాను. పల్లో కలర్ ఒకటి, శారీ కలర్ ఒకటి. పల్లో కలర్ తీసుకోలేదు, బార్డర్ కలర్ అయితే తీసుకున్నాను పింక్. పల్లో అయితే పర్పల్ వచ్చింది. వాళ్ళు పర్పల్ వద్దు పింక్ కావాలి అన్నారు, కాబట్టి నేను పింక్ కలర్ టెజల్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా నాటు వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫస్ట్ బీడ్ ఒకటి దప్ప ఉంది, మళ్ళీ ఒక లీపు, మళ్ళీ ఒక బీడు ఇలా వేసుకొని ఇది కూడా అంతే శారీ దాకా తీసుకొని పోయి మనమైతే ఫస్ట్ 1 సెకండ్ 1 ఎంత డిస్టెన్స్కి అయితే గుచ్చుకొని లాక్ చేసినామో అదే డిస్టెన్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఫినిషింగ్ అనేది. అప్పుడు చాలా బాగా వస్తుంది. డిస్టెన్స్ అనేది కొంచెం హెచ్చు తక్కువ అయితే ఫినిషింగ్ అనేది కొద్దిగా అంత బాగుండదు. కాబట్టి చూసుకొని డిస్టెన్స్ అన్నీ అంతే ఒకే డిస్టెన్స్ ఉండేలాగా వేసుకోండి ఫ్రెండ్స్. కుచ్చు డిస్టెన్స్ అంతే, బీడ్స్ డిస్టెన్స్ అంతే, అన్నీ అంతే ఒకేలాగా ఉండేలా చూసుకోండి. అప్పుడు అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఇలా ఒక నాటు వేసుకోవాలి. నాటు వేసుకున్నాక ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే ఆడే తీసుకోండి. థ్రెడ్ కూడా కుచ్చు కూడా అంతే టెజల్స్ నీట్గా ఒకే లెవెల్లో కట్ చేసుకోండి. అకస్మాత్ హెచ్చు తక్కువ వచ్చింటే మళ్ళీ ఇంకొకసారి కూడా కట్ చేసుకోవచ్చు. మళ్ళీ బీడ్స్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బీడ్స్, ఒక గోల్డ్ బీడు, ఒక లీఫ్, ఒక గోల్డ్ బీడ్, 3 ఒకేసారి కూడా ఇలా వేసుకొని కూడా ఇలా నాట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన డిజైన్ ఎవరికైతే నచ్చితే వాళ్ళంతా లైక్ చేయాలంతా మర్చిపోద్దండి. ఈ డిజైన్ అయితే ఎవరెవరికి నచ్చిందో వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. క్యూట్గా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే.
ఇలా అయితే శారీ పూర్తిగా మనమైతే ఫినిష్ చేసుకొని పోదాం ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది. మళ్ళీ మీకు ఏమైనా ఫైనల్ లుక్ కావాలంటే మనమైతే దీంట్లో వేసింటాము ఫ్రెండ్స్. షార్ట్స్లో అయితే చూడండి ఫైనల్ లుక్ అయితే వేసింటాము. ఇలా శారీ పూర్తి ఇలాగే రెడీ చేసుకుంటూ పోండి. చాలా క్యూట్గా చాలా బాగుంది. చాలా బిర్యానీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే 1 అవర్కే మనకైతే శారీ మొత్తం ఫినిష్ అయిపోతుంది. అంత ఈజీగా అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా అందరూ ట్రై చేయాలి ఫ్రెండ్స్. అంత బాగా వస్తుంది. ఇదైతే ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఫైనల్ లుక్ అయితే షార్ట్స్లో దొరుకుతుంది.